హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడు ప్రియకుమారుడైన యాషో మెస్సయ నామంలో మరి సబాతు ఆరంభ సమయానికి ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చేసిన పరమ తండ్రి బిడ్డలను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ షబాష్ షలోమ్. ప్రత్యేకంగా పరమ తండ్రి సేవకులు అన్నకు జనార్దన దయాకర్ అన్నకు, అలానే యూట్యూబ్లో మరి తండ్రి సన్నిధిని ప్రేమించి ఏకీభవిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ షలోమ్. మరి కొద్ది సమయం ఇప్పటివరకు ఆయన స్తుతించాము, ఆరాధించాము, పాటల ద్వారా మయంపరుచున్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 29 నుంచి 29 to 38 వచనాలు. ఆయన ఒలీవల కుండ దగ్గరనున్న బెత్పగే బెతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడునో ఎన్నడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనానో మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ఎలోహింనకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ఎలోహింనకు కావలసినదనిది. తరువాత వారు యాషోవనొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యాషోవను దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, యెహోవా పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, యెహోవా పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో ఎలోహింను స్తోత్రము చేయసాగిరి. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సంపతన్న ప్రార్థన చేస్తారు. వాక్యాన్ని బట్టి తండ్రి మనందరితో మాట్లాడినట్లు పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినడానికి. పరిశుద్ధుడా, మాగనుడా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి యాషోమెస, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడు, సర్వశక్తుడా, మీకే స్తుతులు స్తోత్రం నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, పూజారుడా, మహిమగల తండ్రి, మీకే స్తుతులు స్తోత్రం. ఇదిగో నాయన మరి సబ్బాతు రోజు ఇదిగో నాయన మరి సమాజం మనల్ని సమకూర్చి నిన్ను పూజించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఇంతవరకు తండ్రి మీరు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందినారు తండ్రి. ఇదిగో నాయన మరి నీ దాసుడు తండ్రి ఇగో రవి బ్రదర్ మరి ఇగో నాయన మరి సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనై ఉండగా మీరే తనను మీ నోటి బూరగా వాడుకోవాల్సిందే కోరుచున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, అవునైనా నీ వాక్యం మా పాదంలోకి దీపము, మా ధ్రువకు వెలుగై ఉన్న తండ్రి. మరి యవనస్తులే కాక ఎవరమైనా తండ్రి మీ వాక్యం వలననే మా ప్రవర్తనలను సరిచేసుకునవలసిన వారమై ఉండగా తండ్రి అట్టి వాక్యాన్ని నీ దాసుడు మరి రవి బ్రదర్ బోధిస్తుండగా తండ్రి దాని ద్వారా మా జీవితాలను మేము సరి చేసుకుంటూ సాయం చేయండి. మీకు ఇంకా సమీపంగా ఉండేటట్టు సాయం చేయండి. మరొకసారి తండ్రి ఇదిగోనైనా రవిని మీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ ఈ కొద్ది విన్నపంలో మా ప్రియ రక్షకుడు, విమోచకుడు అయిన నజరేయుడైన యాషోమెస్సయ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ చదవబడిన మరి ఈ ప్యాసేజ్లో ఈ 28 నుంచి మరి 38 వచనాలు, ఈ 10 వచనాల్లో యాషోమెస్సయ వారు యెరూషలేమునకు ప్రయాణమైపోతూ మరి అక్కడ
ఆ మధ్యలో జరిగిన ఒక సంభవాన్ని, యెరూషలేముకు దగ్గరలో మరి జరిగిన సంభవాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఆయన సమీపించడానికి, యెరూషలేమునకు వెళ్ళడానికి ప్రయాణమైపోతూ మరి ఆ బేతనియా అనే, ఆ బేత్పగే అనే గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు మరి అక్కడ ఒక కట్టబడి ఉన్న గాడిదను గురించి, అది కట్టబడి ఉండటం, అలాగనే దాన్ని విప్పడం, అది తండ్రికి కావాలని చెప్పడం, దాని యజమానికి చెప్పడం, అలాగనే దాని తర్వాత అది మరి రక్షకుడు యాషోమెస్య వారు దాన్ని ఉపయోగించుకోవడము, తర్వాత పరమ తండ్రికి స్తోత్రములు చేయడం మనం చూస్తూ ఉన్నాం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి జీవితంలో, ఒక మనిషిని జీవితంలో రక్షకుడు ప్రవేశిస్తే ఏమేమి సంభవాలు జరుగుతాయో ఇక్కడ మనం కొన్ని ఆధ్యాత్మికంగా కొన్ని మాటలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యాషోమెస్సే వారు ఆ యెరూషలేమునకు ప్రయాణమైపోతూ ఆ గాడిదను గురించి, అది కట్టబడి ఉన్న ఆ స్థితిని గురించి పరిశుద్ధాత్ముడు మరి ఈరోజు మనతో కూడా కొన్ని విషయాలు సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంటే ఆ గాడిద అక్కడ కట్టబడి ఉంది. అక్కడ కట్టబడి ఉన్న ఆ గాడిద ఈరోజు ఆధ్యాత్మికంగా ఒక మనిషి జీవితంలో, ఒక మనిషిని జీవితంలో ఆయన రావడానికి ముందు ఆ జీవితము అనేకమైన బంధకాలతో కట్టబడి ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. సృష్టికర్త అయిన ఎలోహిమైన యెహోవా తండ్రి ఆయన విడిపించడానికి, ఆయన స్వతంత్రంగా ఉండడానికి, స్వేచ్ఛగా ఉండడానికి ఆయన ఈ మనుష్యుని సృష్టిస్తే అపవాది కోరల్లో చిక్కుకొని పోయి, అపవాది తంత్రాలకు మరి బానిస అయిపోయి అనేకమైన కట్టుబాటులకు మనిషి జీవితము లొంగిపోయిన ఆ సమయంలో తిరిగి ఆయన సృష్టికర్తయే శరీరాన్ని ధరించి ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి మనిషిని కట్టబడిన ఆ పాపము నుంచి, మనుషులు కట్టబడిన ఆ శాపము నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి ఆ అద్భుతంగా ఆ మనిషిని యొక్క జీవితాన్ని, నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాలను మార్చడానికి ఆయన యొక్క అనాది సంకల్పాన్ని మనందరికీ తెలియజేయడానికి ఈరోజు పరిశుద్ధాత్ముడు మరి ఈ దృష్టాంతాన్ని మన మధ్యలో ఉంచాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈరోజు నీ జీవితము, నీ కుటుంబము ఎన్నాళ్ళ నుంచి కట్టబడి ఉందో, ఏ పాపములో, ఏ శాపములో, ఏ బంధకాలతో కట్టబడి ఉందో ఆ బంధకాలన్నిటి నుంచి విడిపించడానికి ఆయన ప్రయాణమై వస్తూ ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఆయన యెరూషలేము ప్రయాణమైపోతూ ఉంటూ ఆయనకు తెలుసు ఈ కట్టబడిన గాడిద ఆ బేతనియా, బెత్పగే అనే గ్రామంలో ఉంది. ఆ కట్టబడిన స్థితిలో నుంచి నేను దానిని విడిపిస్తాను. నన్ను స్తుతించి ఆరాధించి నన్ను మహిమపరిచే ఆ గుంపులో నేను దాన్ని ఉంచబోతున్నాను అని రక్షకుడికి తెలుసు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అలాగనే నీ జీవితంలో కూడా ఆయన పోతూ ఇంకా కొద్ది దినాల్లో ఆయన తన శరీరమును, తన రక్తమును మన కోసం అర్పించడానికి ముందు కూడా ఆయన ఈ ప్రయత్నము చేయడం మనం చూస్తూ ఉన్నాం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే కట్టబడిన స్థితిలో నుంచి ఆయన ఎప్పుడైనా తప్పిస్తాడు.
ఆయన నీ గురించి, నా గురించి, మన గురించి ఆలోచించే రక్షకుడు ఆయన నీ కట్ల నుంచి, నీ శాపము నుంచి, నీ పాపము నుంచి, నువ్వు ఏ కట్టుబాట్లో ఉన్నావో, ఏ శాపములో ఉన్నావో, ఏ కట్టుబాట్లు నిన్ను ఒక బానిసత్వంలోనికి నిన్ను నడిపించి, నిన్ను నువ్వు కృషించిపోయి ఒక స్వేచ్ఛ అనే లోకములో నువ్వు జీవించకుండా అపవాది యొక్క కోరల్లో ఉన్న నీ జీవితమును ఆయన విడిపించడానికి ఆయన ఏ సమయములోనైనా ఆయన కార్యము జరిగించే రక్షకుడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఇక్కడ చూస్తూ ఉన్నాడు, ఆయన దృష్టి ఆ కట్టబడిన గాడిద వైపు ఉంది. ఈరోజు ఆయన దృష్టి ఒక కట్టబడి ఉన్న నీ శాపము నుంచి నిన్ను విడిపించడానికి అదే దృష్టి, అదే పరిశుద్ధాత్ముడు, అదే రక్షకుడు ఈరోజు నీకు కూడా ఆయన సహాయం చేయడానికి ఆయన సమీపముగా వచ్చి మాట్లాడుతున్నాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మనిషిని జీవితంలో తండ్రి సంకల్పించుకుంటే, ఆయన సమీపిస్తే, ఆయన తీర్మానము చేసుకొని నీ జీవితాన్ని విడిపించాలని ఆయన సమీపిస్తే, ఇక నీ జీవితంలో ఆయన జరిగించే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే 28వ వచనములో 29వ వచనంలో చూస్తే ఆ గాడిద కట్టబడి ఉంది. 38వ వచనంలోకి వచ్చేసరికి అది పరిశుద్ధుల గుంపులో చేర్చబడింది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ప్రవేశించకముందు పాపములో ఉంది, శాపములో ఉంది. ఇంకా ఎలా ఉందంటే ఆ మాట, ఆ కట్టబడిన ఆ గాడిద పిల్ల మీకు కనబడును, 30వ వచనంలో ఉంటుంది, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చోలేదు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఒక ఉపయోగము లేని స్థితి, ఒక నిరుపయోగమైన స్థితిలో ఉంది. అంటే దేనికి ఉపయోగించని ఒక బానిస బ్రతుకులో ఆ గాడిదను మనం చూస్తూ ఉన్నాం. 30వ వచనంలో అది అసలు దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, దానికి ఒక పని చెప్పేవాళ్ళు లేరు, దానికి ఒక విలువనివ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళు లేరు. పైగా అది కట్టబడి ఉంది. అయితే ఎప్పుడైతే ఆయన ఆ జీవితంలో ఆ పని చేయడం ప్రారంభం జరిగిందో, దాని పరిస్థితులన్నీ తండ్రి మార్చగలిగాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన నీ జీవితంలో రాకముందు నీ జీవితం ఏంటి? ఆయన నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉండబోతుంది? ఆయన నీ జీవితంలో రాకముందు నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు శాపములో ఉంటావు, ఈ లోకములో ఉన్నావు, ఈ లోకం అనే శాపములో కొట్టుమిట్లాడుతూ ఉన్నావు. మంచి తెలియదు, చెడు తెలియదు, ఒక వివేచన లేని ఒక జీవితము జీవిస్తూ ఉంటావు. ఇక్కడ ఈ కట్టబడిన గాడిద స్థితి కూడా అలాగనే ఉంది. దానికి లోకం తెలియదు, దానికి ప్రపంచం తెలియదు, దానికి ఒక మంచి తెలియదు, చెడు తెలియదు. దాని జీవితం ఏంటంటే ఇంక ఎక్కడ వేసిన జీవితం అక్కడ అలాగునే ఉంది. ఈరోజు రక్షకుడు నీ జీవితంలోకి రావడానికి, ఈరోజు రక్షకుడు నీ కుటుంబంలోకి రావడానికి, ఈరోజు ఆయన యొక్క పరమతని నీ జీవితంలో రావడానికి ముందు నీ జీవితం ఎలాగ ఉండబోతుంది, ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఇక్కడ కొన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన రాకముందు అది పాపములో ఉంది, కట్టబడి ఉంది. ఈరోజు నీ జీవితాన్ని కూడా ఆయన మార్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా ఆ కట్టుబాట్ల నుంచి, పాపములోంచి, ఆ కట్టబడిన స్థితిలోంచి మార్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మొదటిగా ఆయన చేసే కార్యం ఏంటంటే ఆ కట్టబడిన స్థితిలో నుంచి ఆయన విడిపిస్తూ ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ప్రమేయము నీ జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు, ఆయన నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు, నీ కట్టుబాటులో నుంచి, ఆ యొక్క పాపములోంచి, ఆ శాపము అనే ఆ స్థితిలో నుంచి తండ్రి బయటికి రప్పిస్తాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక.
తరువాత ఏం జరుగుతూ ఉందంటే అగో ఆ దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూనూ కూర్చోలేదు. ఆయన నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ అప్పటి వరకు ఒక నిరుపయోగంగా ఉందేమో నీ జీవితం, ఫలభరితం లేని జీవితాన్ని ఒకవేళ జీవిస్తూ ఉన్నావేమో, ఫలింపు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో. రక్షకుడు ఎప్పుడైతే వస్తాడో, ఆ సృష్టికర్త ఎప్పుడైతే నిన్ను దర్శిస్తాడో, ఆయన ఎప్పుడైతే నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడో, ఆ నిరుపయోగమైన ఆ స్థితిలో నుంచి ఆయన ఒక శ్రేష్టమైన ఉన్నతమైన పనిముట్టుగా ఆయన మన జీవితాలని మారుస్తాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అగో మన జీవితాన్ని ఒకసారి నీ జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకో, నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఇంకా ఏదైనా బానిసత్వములో ఒక నిరుపయోగంగా ఉన్న ఒక స్థితిలో ఉన్నావు అని ఒకవేళ నీకు అనిపిస్తే నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు, సృష్టికర్తకు అప్పగించు, ఆయనకు నీ జీవితాన్ని సమర్పించు. నిరుపయోగంగా ఉన్న మన జీవితాలను ఆయన ఉన్నతమైన స్థానములో ఆయన ఉంచుతాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంతమంది దేనిని ఉపయోగించడానికి ఆ యజమానికి అర్థం కావట్లేదు. ఆ గాడిదను దేనికి ఉపయోగించాలో ఆ యజమానికి తెలియడం లేదు. ఆ తర్వాత ఆ సమయంలో అది దేనికి ఉపయోగించుకుందామనుకున్నా దాని స్థితి దేనికి సరిపోవడం లేదు. ఎప్పుడైతే ఆయన సమీపించాడో, ఆయనకు అవసరమని ఎప్పుడైతే ఆయన ఉపయోగించుకున్నాడో, ఆ నిరుపయోగమైన ఆ స్టేజ్లో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి తండ్రి యొక్క పనికి ఉపయోగించుకునే అంతగా ఆయన దాని యొక్క స్థితిని మార్చాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ముందుకు చదివితే 31 వచ్చి, ఎవరైనాను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువుకు, ఇది రక్షకునికి కావలసి ఉన్నదని అతనితో చెప్పడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఆయన సమీపించిన తర్వాత, ఆయన జీవితంలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? అది ఎవరైనా నిన్ను అడిగితే, ఎవరైనా నిన్ను అభ్యంతర పెడితే, ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే ఇది రక్షకునికి అవసరము. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. అంతకుముందు దేనికి అవసరం పడలేదు, అంతకుముందు దేనికి ఉపయోగించబడలేదు. ఇప్పుడు ఆయన ఉపయోగించుకునేంతగా దాని యొక్క స్థితిని తండ్రి మార్చాడు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఒకసారి నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనం పరీక్షించుకుంటే ఒకానొక సమయంలో ఆయన యొక్క ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టడానికి కూడా మనకు యోగ్యత లేదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తాకడానికి కూడా నీ జీవితానికి, నా జీవితానికి యోగ్యత లేదు. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన మన జీవితంలో ప్రవేశించాడో, ఈ గ్రంథాన్ని పట్టుకొని ఆయన ఈ గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన ఫలాలన్నీ అనుభవిస్తూ ఆయన కోసము ఒక మహిమార్థంగా ఉపయోగించబడే ఒక గొప్ప పాత్రగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన నిలబెడతాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు. ఇక్కడ అంతకుముందు దాని జీవితం దేనికి పనికి రాకుండా, ఎవరు ఉపయోగించుకునే స్థితిలో లేదు, ఆ యజమాని ఉపయోగించుకోవట్లేదు. ఎప్పుడైతే ఆయన స్వరం, ఆయన యొక్క ఆయన యొక్క ఆ యొక్క జీవితంలోనికి, దాని జీవితంలోకి ప్రవేశించినప్పుడు అది తండ్రి పని చేసేంతగా దాని పరిస్థితులను తండ్రి మార్చి ఉంచాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనల్ని కూడా, నిన్ను కూడా అదే పని చేయిస్తాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఈరోజు ఈ దృష్టాంతాన్ని ఎందుకు ఉంచాడంటే, ఇంకా నీ జీవితం దేనికి పనికి రాకుండా ఉందేమో, ఇంకా ఒకవేళ నీ జీవితం దేనికి ఉపయోగించకుండా, ఒకవేళ నిరుపయోగంగా ఉందని నువ్వు భావిస్తూ ఉన్నావేమో. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకోసమే ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనకి కావాల్సిన బిడ్డవు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఇది ఆయన మహిమార్థమై నడవాల్సిన ఒక పాత్రగా నిన్ను నిలబెట్టడానికి ఆయన ఈ మాటలు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు యజమాని వద్దంటున్నాడు, ఈ లోకం వద్దంది.
దాన్ని పెంచి పెద్ద చేసిన యజమాని వద్దన్నాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితం కూడా అలా ఉందని అనుకుంటున్నావేమో. నీ తల్లిదండ్రులు నిన్ను వద్దనుకున్నారేమో, నీ భార్య పిల్లలు నిన్ను వద్దనుకున్నారేమో, నీ కుటుంబం నిన్ను వద్దనుకున్నారేమో, నీ సమాజము నిన్ను వద్దనుకున్నారేమో, నీ స్నేహితులు నిన్ను వద్దనుకున్నారేమో. కానీ రక్షకుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నాకు కావాలి. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దీన్ని విప్పిస్తా ఉన్నావు, ఎందుకు దీన్ని విప్పుతున్నావు అంటే ఇది ప్రభువుకు కావాలని అని వారికి చెప్పుము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు కలుగును గాక. అంటే ఆయన ఈరోజు నీ జీవితంలో కూడా మన జీవితంలో కూడా అలాంటి కార్యాన్ని జరిగిస్తాడు. ఒకవేళ నిరుపయోగంగా ఉందనే ఆలోచనలో ఉన్నాయేమో, ఇంతకాలము నేను పడిన ప్రయాసంతా కష్టమంతా నష్టమైపోయింది అనుకుంటున్నావేమో, నేను ఏ ఉపయోగం లేని ఒక జీవితాన్ని నేను జీవిస్తా ఉన్నానని అనుకుంటున్నావేమో. ఒకవేళ ఆ గాడిద కూడా అలాంటి యోచనలోనే ఉండవచ్చు, ఆ గాడిద పిల్ల కూడా అలాంటి యోచనలోనే ఉండవచ్చు. దాని స్థితిని మార్చడానికి ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని ఎలాగైతే అక్కడ మనము గమనిస్తూ ఉన్నామో, నీ స్థితిని, నీ పరిస్థితులను, నీ జీవితాన్ని ఉన్నతంగా ప్రభువుకు కావలసిన విధముగా ఆయన మార్చడానికి ఆయన కూడా సమీపముగా ఉన్నాడని ఈరోజు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా జరిగింది ఎంత మహా అంటే ఒక్క రోజులో జరిగి ఉంటుంది. అంటే ఒక 4-5 గంటలు, ఒక 5-6 గంటల ఆ వ్యవధిలో ఈ కార్యాన్ని తండ్రి జరిగించాడు. ఎంతకాలము నుంచి అది కట్టబడి ఉంది చెప్పలేము, దాని వయసు ఎంతో తెలియదు. అంటే ఎంత కాలము నుంచి అది కట్టబడి ఉందో ఆయన యొక్క ప్రమేయము దాని జీవితంలో జరిగించినప్పుడు గంటల్లో దాని జీవితాన్ని తండ్రి మార్చి చూపించాడు. తండ్రికి స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు కూడా అలాగనే అనుకుంటున్నావో, నీ జీవితం కూడా అలాగనే ఉందని అనుకుంటున్నావేమో, కానీ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఎంత కాలము నుంచి ఉన్న ఆ సమస్యనైనా, ఎంత కాలము నుంచి ఉన్న ఆ కట్టుబాట్లైనా, ఆ కట్టబడిన ఆ స్థితి నుంచి అయినా ఆయన గంటల్లో, నిమిషాల్లో, క్షణాల్లో తన కార్యాన్ని జరిగించి అద్భుతంగా ఆయన నిలబెట్టడానికి ఆయన శక్తి గల సమర్థత గల రక్షకుడు. తండ్రికి స్తోత్ర, హల్లెలూయా. దానికి తెలియదు నేను ఇలానే ఉండాల్సి వస్తుందేమో, నా జీవితం ఇలాగనే ముగించాల్సి వస్తుందేమో, ఇక కట్టుబడిన స్థితిలో నుంచి ఇక నన్ను ఎవరు విప్పించలేరేమో, విప్పించే స్థితిలో ఇక నేను ఉండలేనేమో, ఈ జీవితానికి ఇదే నా జీవితం, ఇదే స్థితిలో నేను మరణించాల్సి ఉంటుందేమో. ఒకవేళ ఇవన్నీ ఆలోచనలు దానికి ఉండొచ్చేమో. ఒకవేళ నువ్వు కూడా అలాంటి యోచనలు ఒకవేళ చేస్తూ ఉన్నావేమో, నిరుపయోగంగా ఉందని నీ జీవితాన్ని గురించి నువ్వు యోచిస్తూ ఉన్నావేమో, నీ కుటుంబం నిరుపయోగమైందని యోచిస్తూ ఉన్నావేమో. కానీ తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నీ కోసమే ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తండ్రికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన క్షణాల్లో నేను కూడా చాలామంది జీవితాన్ని చూశాను, కొంతమంది జీవితాలు నేను గమనించాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాల్లో, ఎన్నో నష్టాల్లో, ఎన్నో ఇరుకుల్లో, ఎన్నో ఇబ్బందుల్లో ప్రయాణించిన కుటుంబాలను తండ్రి క్షణాల్లో, రోజుల్లో అద్భుతంగా ఆయన జీవితాలను మలిచిన సందర్భాలు నేను చాలా చూశాను. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను 2008లో బెంగళూరులో ఉన్నప్పుడు ఒక అన్న తెలుసు, ఒక ఫ్యామిలీ తెలుసు, వాళ్ళ హోసన్నా మినిస్ట్రీస్లో అక్కడ నేను ఉన్నప్పుడు ఒక కుటుంబం నాకు తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కుటుంబము, ఎన్నో సంవత్సరాల నుంచి భార్య ఒక్కతే కష్టపడుతూ ఉంది, భార్య ఒక్కతే జాబ్ చేస్తూ తన కుటుంబాన్ని నడిపిస్తూ ఉంది. ఆ భర్తకు మాత్రము, ఆ సహోదరునికి మాత్రము ఉద్యోగం రావట్లేదు. చాలా సంవత్సరాలు అయింది సిటీలో. మరి తన కుటుంబాన్ని ఆ సహోదరి నడిపించుకుంటూ తన భర్తకు సహకరిస్తూ మరి అనేకమైన సంవత్సరాల నుంచి ఆ కుటుంబము నలిగిపోతూ, అన్ని విషయాల్లో నలిగిపోతూ ఉన్న ఆ కుటుంబంని తండ్రి ఒకే ఒక
శ్రేష్టమైన ఉన్నతమైన ఆ జాబునిచ్చి తండ్రి ఉన్నతంగా కుటుంబాన్ని నిలబెట్టాడు. తండ్రికి స్తోత్రంలో హల్లెలూయా. 2008లో ఈ సంఘటన నేను చూశాను. SAP శాప్ ల్యాబ్స్లో ఆయనకి ఆ వచ్చిన జాబు దాదాపుగా టాప్ 10 డైరెక్టర్స్లో ఉండేంత ఆ పొజిషన్లోకి డైరెక్ట్గా తండ్రి పంపించాడు. అంతకుముందు ఆయన ప్రొఫెషన్ వేరు, అంతకుముందు ఆయన చేసే జాబ్ యొక్క నేచర్ వేరు, ఐటీలోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క జాబ్ నేచర్ వేరు. కానీ ఆయనకున్న ఆ స్కిల్స్ని తండ్రి వాళ్ళ యొక్క కుటుంబాన్ని తండ్రి చూచి ఒక శ్రేష్టమైన ఉన్నతమైన జాబునిచ్చాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఒకానొక సమయంలో వాళ్ళకున్న ఇల్లుని అన్నిటినీ వదిలిపెట్టేసి అమ్మేసి మళ్ళీ తిరిగి ఆంధ్రాకి వచ్చేద్దాం అనుకున్నారు. ఇవన్నీ మేము కళ్ళారా చూసాం. ఇదంతా దాదాపుగా నేను చూసిన దాదాపు 10 నెలలు అక్కడున్నాను. ఈ 10 నెలల కాలంలోనే తండ్రి అద్భుతంగా కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూడా ఈ కట్టబడి ఉన్న ఆ గాడిద జీవితం కూడా అలాగనే ఉంది. ఒకవేళ నీవు నేను కూడా ఒకవేళ అలాంటి ఒక నిశ్చేష్టమైన స్థితిలో ఉంటే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను విప్పడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, ఆ కట్టబడిన శాపములోంచి విడిపించడానికి, ప్రభువు మహిమార్థమైన రక్షకుని యొక్క మహిమార్థమైన ఉపయోగించడానికి ఆయన ఈ కార్యాన్ని నీ జీవితంలో జరిగించడానికి ఈ మాటలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి కొద్దిగా అట్లా కిందికి చదువుకుంటూ వస్తే ఆ మాట 35వ వచనంలో, తరువాత వారు యాషూవ నొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యాషూవను దాని మీద ఎక్కించారు. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. ఏం చేశారు? ఆ గాడిద పిల్ల ఏమంటాడు? ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి యాషూవ దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున వచ్చారు. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆయన రక్షకుడు తన జీవితంలోనికి ఎంటర్ అయ్యాడో, ప్రవేశించాడో, మామూలు గాడిదంటే రోడ్డు మీద రాళ్ళల్లా రప్పలల్లా నడిచే ఆ గాడిద ఇప్పుడు దేని మీద నడుస్తూ ఉంది? బట్టల మీద నడుస్తూ. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఒకవేళ ఏ గాడిద జీవితంలో కూడా అలాంటిది జరగదు. అసలు గాడిద అంటేనే ఒక విలువలేని జంతువు, దేనికి పనికిరాని జంతువు. అప్పుడు తప్ప ఇంకెప్పుడన్నా ఏ సందర్భంలోనైనా గాడిదకి బట్టలు వేసి నడిపించడానికి ఎవరికన్నా ప్రయత్నం చేస్తారా? ఎక్కడన్నా జరిగిందా? సరే, అప్పుడంటే పక్కన పెట్టండి. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు గాడిద నడుస్తూ ఉంటే కింద బట్టలు వేసి నడిపించడానికి ప్రయత్నం చేసిన సందర్భం మనం ఎక్కడా గమనించాం. తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంతకుముందు లేదు, ఆ తరువాత ఇప్పటి వరకు ఎలాంటి సందర్భంలో. ఎందుకు అంటే అంతకుముందు అది ఎంత ఆ నిశ్చేష్టమైన స్థితిలో ఉందో అంతగా తండ్రి దాన్ని పరిస్థితులను మార్చి చూపిస్తూ ఉన్నాడు. అంటే అది ఊహకు కూడా అందని కార్యం. అది ఊహించడానికి కూడా, ఒకవేళ బట్ట మీద కాలు పెడితే ఏం చేస్తారు? గాడిద వచ్చేసి బట్ట మీద కాలు పెడితే ఏం చేస్తారు? కాలు మీద పెట్టి ఒక్కటి వేస్తారు. అంటే దీని కళ్ళు కనిపించట్లేదురా అని ఏం చేస్తారు? బట్ట మీద కాలు పెట్టి, భూమి మీద పెట్టకుండా బట్ట మీద పెడితే ఏం చేస్తారు? కర్ర తీసుకొని ఒక్కటి వేస్తారు. కానీ ఇప్పుడు ఆ గాడిద ఎవరిని మోస్తూ ఉంది? సృష్టికర్త అయిన రక్షకుడైన యాషూవను మోస్తూ ఉంది. తండ్రికి స్తోత్ర. హల్లెలూయా. నీ జీవితాన్ని కూడా తండ్రి అలాగనే నడిపిస్తాడు. నువ్వు ఊహించని స్థాయిలో ఆయన నీ జీవితాన్ని నడిపిస్తాడు.
ప్రపంచములో ఈ లోకములో సృష్టి ఆరంభం నుంచి జరగని ఆ శ్రేష్టమైన ఉన్నతమైన అనుభవంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన నీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్షకుడిగా నువ్వు విశ్వసించినప్పుడు, ఆయన నీ జీవితంలో తన కార్యాన్ని జరిగించినప్పుడు, ఈ మనిషేనా, ఈ జీవితమేనా, తండ్రికి కావాల్సిన విధంగా లేని ఈ జీవితమేనా, ఈ మనిషేనా అనేంతగా మన జీవితాలను ఆయన మారుస్తాడు. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా. అంటే నడుస్తూ అంతకుముందు రాళ్ల మీద నడవాల్సిన జీవితము పూల బాటలో తండ్రి నడిపిస్తామన్నాడు. అంతకుముందు చీత్కరించిన జీవితాన్ని ఇప్పుడు ప్రజలంతా సన్మానించి, లోకమంతా సన్మానించి, ఆ సన్మానానికి అర్హమైన ఒక పాత్రగా ఉండే ఆ జీవితాన్ని తండ్రి ఆ గాడిదకి ఇచ్చాడు. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా, నా జీవితం కూడా, నీ జీవితము కూడా, ఒకవేళ ఈరోజు ఈ స్థానములో, ఈ స్థాయిలో మనం నిలబడ్డాము అంటే 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన జీవించి మన కోసము తన ప్రాణాన్ని, రక్తమును కార్చి పాపమును, శాపమును, దోషమును, కట్టుబాట్లన్నింటిలోంచి, ఆ కట్టబడిన స్థితిలో నుంచి తప్పించి నిలబెట్టాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన ఈ స్థానం, అది ఈ విలువ, తండ్రికి స్తోత్రములు కలుగునుగాక, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో ఆయన నీవు ఊహించని, నీ కుటుంబం ఊహించని స్థాయిలో, ఈ లోకం ఊహించని స్థాయిలో ఆయన మలుస్తాడు. ఎప్పుడు అంటే ఆయన మన జీవితంలో ప్రవేశించినప్పుడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక, హల్లెలూయా. దారి పొడుగున అంటే అది ఎంత దూరం ప్రయాణం చేస్తే అంత దూరం బట్టలు ఇంకెక్కడా, నాకు తెలిసి గ్యాప్ ఎక్కడా, కాలు కింద పెట్టకుండా బట్టల మీదనే నడుస్తూ ఉంది. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా. అంత శ్రేష్టమైన ఆ జీవితాన్ని, అంతకంటే ఉన్నతమైన జీవితాన్ని ఆయన నీకు కూడా అనుగ్రహిస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరము లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీ పాపం నుంచి విడిపించడానికి ఆయన సిద్ధమైన, ఆయన మనస్సు గలవాడు. ఆయన నీ కట్టబడిన స్థితిలో నుంచి, నీ శాపములో నుంచి ఆయన విడిపించడానికి ఆయన చేతనైన, చేవగలిగిన ఎలోహిం. ఆయన నిరుపయోగమైన జీవితాన్ని ఆయన ఉపయోగించుకునే స్థాయిలో మార్చగలడానికి ఆయన శక్తిగల సమర్థుడు. ఆయన నిన్ను నేల మీద కాదు, ఉన్నతమైన స్థానములో తను కోరుకున్న, నువ్వు ఊహించనంత స్థాయిలో నిన్ను నడిపించడానికి ఆయన శక్తి కలిగిన కార్యాలు చేసే ఎలోహిం ఆయన. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక, హల్లెలూయా. చివరిగా ఏం జరుగుతూ ఉందో ముందుకు వచ్చేస్తే, ఆ ముందుకు జరిగితే చదువుదాం, మాట చదువుకుందాం. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు యెహోవా పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు చెప్తా. ఇక్కడ ఈ మాటలన్నీ చదువుకా ఉంటాయి. అంటే దాని స్థానం అనేది తండ్రి మార్చాడు. ఆ ప్లేస్ అనేది తండ్రి మార్చాడు. ఆయన శిష్యులతో కలిసి నడుస్తూ ఉంది. ఆయనను ప్రేమించి, ఆయన రక్షకునిగా అంగీకరించి, ఈయన సర్వశక్తి గల ఎలోహిమని ఆయన విశ్వసించిన ఆయన శిష్యులతో కలిసి నడుస్తూ ఉంది. తన స్థానాన్నే మార్చాడు. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు ఒక్కచోటనే ఉంది దాని యొక్క జీవితం అంతా. అక్కడే తింటుంది, అక్కడే పడుకుంటుంది, అక్కడే తన జీవితం. అంటే దానికి ఏమీ తెలియని ఒక స్థితి. అక్కడే తింటుంది, అక్కడే పడుకుంటుంది, అక్కడే ఉంటుంది, అదే చూస్తుంది. దానికి చూడడానికి ఏమీ లేదు. ఈ సందర్భంలోకి, ఈ వాక్యంలోనికి వచ్చేసరికి
దాని స్థానాన్ని తండ్రి మార్చి చూపిస్తూ ఉన్నాడు. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ఆ కార్యాన్ని నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో ఆయన జరిగిస్తాడు. నీ స్థానాన్ని ఆయన మారుస్తాడు. ఒకానొక సమయంలో, ఒకానొక స్థలం, ఒకానొక సందర్భంలో అది నేల మీద ఉంది. ఒకానొక స్థలములో, ఒకానొక సందర్భంలో ఒకే స్థలానికి పరిమితమై ఉంది. కానీ ఈ చదవబడిన ఈ వాక్యములోకి వచ్చేసరికి పరిశుద్ధులతో కలిసి నడుస్తూ ఉంది. తండ్రికి స్తోత్రం. ఎంత శ్రేష్టమైన భాగ్యమో. తండ్రికి స్తోత్రములు కలుగును గాక. ఒకానొకప్పుడు పాపులతో నిలబడింది, పాపములో ఉంది, శాపములో ఉంది. ఇప్పుడు పరిశుద్ధులైన శ్రేష్ఠుల గుంపులో నిలబడి ఉంది. తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ లోకములో అంతకంటే శ్రేష్టమైన స్థలం నాకు తెలిసి ప్రపంచంలో ఏది లేదు. తన శిష్యులతో అది అనుకుందా? ఎప్పుడన్నా ఆ శిష్యులను చూస్తున్నాను అనుకుందా? శిష్యులతో కలిసి నడుస్తానని అనుకుందా? ఈ లోకానికి, ఈ లోకమంతటిని తలకిందులు చేసే, తమ సువార్తతో తలకిందులు చేసే శిష్యులతో కలిసి నడిచే భాగ్యం నాకు రాబోతుంది అనేది ఎప్పుడు అని అనుకుందా? తండ్రికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ చదవబడిన ఈ సందర్భంలో, ఈ మాటలో దాని స్థలాన్ని పూర్తిగా మార్చాడు. ఆ పరిస్థితులన్నిటిని పూర్తిగా మార్చాడు. దాని యొక్క స్థితిగతులన్నిటిని పూర్తిగా మార్చాడు. దాని యొక్క జీవితం అంతటిని తండ్రి మార్చాడు. ఆయనను మోసే ఒక సాధనంగా తండ్రి ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఆయనకి శిష్యులతో కలిసి నడయాడి ఒక గొప్ప భాగ్యాన్ని తండ్రి దానికి అనుగ్రహించాడు. ఈరోజు దాని గురించి ధ్యానించుకునే అంతగా ఈరోజు మనలకు కూడా దాన్ని జ్ఞాపకము, దాని జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని గురించి ధ్యానించడానికి తండ్రి ఉపయోగించుకున్నాడు. తండ్రికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు యెహోవా పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. ఆ కింది చదివితే దాని అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో ఎలోహింకి స్తోత్రము చేయసాగిరి. తండ్రికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన స్తుతించే ఆ స్థాయిలో, ఆయన్ని ఆరాధించే ఆ స్థాయిలో తన జీవితాన్ని తండ్రి మార్చి ఉంచాడు. ఈరోజు ఆ కార్యాన్ని తండ్రి నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. ఈరోజు అదే అద్భుతమైన కార్యములు ఈరోజు నీ కుటుంబంలో కూడా జరిగిస్తాడు. ఈరోజు అలాంటి శ్రేష్టమైన ఉన్నతమైన అనుభవాల్లో ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయన నడిపిస్తాడు. ఆ కట్టబడిన స్థితిలో ఉన్న ఆ గాడిద యొక్క జీవితంలో జరిగిన కార్యాలు అంతకంటే అద్భుతమైన కార్యాలు ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయన జరిగించే ఎలోహిం. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా తన కార్యాలను చేయగలిగిన శక్తిగల సమర్థుడు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో ఉపయోగించలేని, ఒక ఉపయోగము లేని, నిరుపయోగమైన జీవితాన్ని ఒకలా జీవిస్తానని అనుకుంటున్నావేమో, దానిలాగా నీ జీవితం కట్టబడి ఉందా అని అనుకుంటున్నావేమో, నా జీవితం దీనిలాగానే ఇలాగనే ఒక ముగించబడబోతా ఉంది అనుకుంటున్నావేమో. ఆయన నీకోసమే ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిన్ను తన మహిమార్థమే నిలబెట్టడానికి ఈ మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిన్ను సాక్షార్థమైన నిలబెట్టడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనకు స్తుతించి ఆయన్ను ఆరాధించే గుంపులో నిలబెట్టి
ఆయన మహిమార్థమై వాడుకునే ఒక శ్రేష్టమైన ఉన్నతమైన స్థానములో ఆయన నిన్ను నిలబెట్టడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరి జీవితాన్నైనా ఎప్పుడైనా ఆయన మారుస్తాడు. దానికి సంవత్సరాలు పట్టవు, దానికి తరాలు పట్టవు. ఆయన ప్రమేయము, ఆయన చూపు, ఆయన చల్లని చూపు, ఆయన ఆలోచన, ఆయన కార్యము నీ జీవితంలో జరిగిన మరుక్షణమే ఆ కార్యాన్ని నువ్వు చూడగలవు. తండ్రికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ కట్టబడిన గాడిద ఆ పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి. ఎంతకాలము నుంచి అది ఆ స్థితిలో ఉందో ఆయన సమీపించాడు, ఆ కట్టుబాటులో నుంచి విడిపించాడు, తండ్రి ఉపయోగించుకున్నాడు, శ్రేష్ఠుల గుంపులో నిలబెట్టాడు. ఈరోజు మనము ధ్యానించే స్థితిలో దాని జీవితాన్ని తండ్రి మన కళ్ళ ముందు ప్రత్యక్షపరిచాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా, నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా అంతే ఉన్నతంగా ఆ కార్యాన్ని తండ్రి చేయగలిగిన దేవుడు. విశ్వసించిన వాళ్ళందరూ ఆ మాటలు తండ్రిని మహిమపరచడానికి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. 29వ వచనంలో దాని జీవితం కట్టబడి ఉంది. 38వ వచనంలోకి వచ్చేసరికి పరిశుద్ధుల గుంపులో ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఏ పాపములో ఉన్నావో, ఏ శాపములో ఉన్నావో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పాపమును విడిపించడానికి ఆయన నీ జీవితంలో ఆ కార్యమును జరిగించడానికి ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఆ కట్టుబాటులోంచి ఆయన విడిపించడానికి ఆయన నీకు సమీపంగా వచ్చాడు. ఇది నీ కోసమే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ శాపము ఉంది, ఏ పాపం ఉంది, ఏ కట్టుబాట్లలో నువ్వు ఇరుక్కొని ఉన్నావు, ఏ లేమిలో ఉన్నావు, ఆయన నిన్ను చూశాడు, నీ పరిస్థితులను చూశాడు. నీ కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఉన్నతంగా ఆయన తీర్చిదిద్దడానికి ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా నిలబెట్టడానికి ఆయన నీ మాటలు మాట్లాడి ఉన్నాడు. ఆయన ఏ జీవితంలోనైనా ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులైనా ఆయన మార్చగలడానికి శక్తిగల సమర్థుడు ఆయన. నిరుపయోగమైన నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టే లోహిమ ఆయన. నిరుపయోగంగా ఉన్న నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను అనేకులకు ఆశీర్వాదకరంగా, ఆశ్చర్యకరంగా నిలబెట్టడానికి ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆయన సర్వ సృష్టికర్త అయిన సర్వశక్తి గల ఎలోహిమ ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. ఈ గాడిద జీవితంలో, ఈ కట్టబడిన గాడిద జీవితంలో జరిగిన కార్యాలు ఆయన నీ కళ్ళ ముందు ప్రత్యక్షపరిచాడు. నీ కుటుంబంలో కూడా అంతకంటే శ్రేష్టమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు. నమ్మిన మన జీవితంలో ఆ కార్యము జరుగునుగాక, ఆ కార్యము జరిగించునుగాక. ఉన్నతంగా ఆయన నిన్ను నిలబెట్టునుగాక, నీ కట్టుబాటు నుంచి ఆయనను విడిపించునుగాక, ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టునుగాక, ఆయనకు కావలసిన బిడ్డగా ఆయన నిలబెట్టునుగాక, పరిశుద్ధుల గుంపులో నిన్ను నిలబెట్టునుగాక, ఆయన నామాన్ని ప్రకటించే ఒక సాధనంగా ఉన్నతంగానే నీ జీవితాన్ని నిలబెట్టునుగాక. ఈ చిన్న మాటలు పరిశుద్ధుడు మన మాటలు, పరిశుద్ధాత్ముడు మన అందరి ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఆశీర్వదించి మనల్ని అందరినీ నడిపించి ఆయన రాకడ కోసం సిద్ధపరచు.